బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎవరో సినిమా సెలబ్రిటీస్ ప్రమోషన్ చేశారని ఫాలో అయ్యి సంకనాకితే లైఫ్ అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. కొంతమందికి లక్ కలిసొస్తుంది, అందరికీ రావాలనేం లేదు. కష్టపడి పని చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టి రాత్రికి రాత్రే లక్షాధికారి కోటీశ్వరుని కావాలనే కలలు కంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. చివరకు అప్పుల పాలై సూసైడ్ చేసుకోవడం తప్ప మరేమీ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. సినిమా వాళ్ళు యూట్యూబర్స్కేంది, వాళ్ళేం చక్క ప్రమోషన్స్ చేసి లక్షలు కోట్లు సంపాదించుకుంటారు. మరి మీకేమైంది? బాగా చదువుకున్నారు కదా, అయినా వాళ్ళేదో అడ్డమైన గడ్డి తిన్నారని మీరు కూడా తింటారా? మరి మనకు కొంచెమైనా ఉండాలి కదా. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేశారు. ఇలా చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటారని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. డబ్బులు వస్తున్నాయి కదా, లైఫ్ని ఎంజాయ్ చేద్దామని ఆలోచించారు తప్ప యువత గురించి ఏనాడూ ఆలోచించలేదు. నిజంగా ఒకవేళ మంచిగా ఆలోచించి ఉంటే ఇంతమంది యువకులు అప్పుల పాలై సూసైడ్ చేసుకునే వాళ్ళు కాదు కదా. మరి రోడ్డున పడ్డ ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇన్నాళ్ళు లక్షలు కోట్లు తీసుకొని ప్రమోషన్ చేశారు కదా, మిమ్మల్ని ఫాలో అయ్యి అప్పుల పాలై రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకుంటారా లేదా? ఎంతో కొంత ఇచ్చి మీపై గౌరవం పెంచుకుంటారా లేదా? ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబితే ఏం లాభం? తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశామని చెప్పి క్షమాపణలు కోరితే సరిపోతుందా? మిమ్మల్ని ఫాలో అయ్యి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? దీనికి మీ దగ్గరున్న సమాధానం ఏంటి? డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నా కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మరోసారి ఇలాంటి తప్పులు పనులు చేయమని అడ్డమైన గడ్డి తినమని కబుర్లు చెప్తే సరిపోతుందా? కేవలం క్షమాపణలతో సరిపెడితే జరిగిన తప్పు వెనక్కి వెళ్తుందా? కాలాన్ని సరిదిద్దగలరా? ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటామంటే ప్రయోజనం ఏంటి? ఎవరికి లాభం? ఇంకా మీరు ఏం పట్టుకున్నా మిమ్మల్ని కాపాడడం కష్టం. ఆల్రెడీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే మీ వల్ల ఎంతమంది లైఫ్స్ నాశనం అయ్యాయో ఆలోచించండి. నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. యాక్టర్స్కు సినిమాలు కాకుండా ఓటీటీ సహా ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకండి? మీ వల్ల ఇంకెంతమంది జీవితాలు నాశనం కావాలి? సరిపోదా ఇప్పటికీ? ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్పై సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్లో పెద్ద చర్చే నడుస్తోంది. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. సినిమా వారైనా మరొకరైనా చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండాలి. డబ్బు కోసం రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడానికి ఇన్నాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ యాప్లను ఎంకరేజ్ చేయడం, ప్రమోషన్ చేయడం ముమ్మాటికి తప్పు. సమాజానికి చెడు చేసే వాటిపై ఎవరైనా సరే విచక్షణతో వ్యవహరించాలి. అసలు మీకు సెలబ్రిటీ హోదా ఎవరిచ్చారు? సెలబ్రిటీ హోదా ఇచ్చిన ప్రజలకు చెడు చేయాలనుకుంటే ఎలా? ఆ హోదాలో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేస్తే జనాలు గుడ్డిగా నమ్ముతారని మీకు తెలియదా? ఇక్కడ సినీ పరిశ్రమ వ్యక్తులైనా యూట్యూబర్లైనా యువత చెడిపోయేందుకు కారకులు కాకూడదు. విశాఖ లోకల్ బాయ్తో మొదలైన షాక్ ట్రీట్మెంట్ ఇప్పుడు హైదరాబాద్లో గట్టిగా రీసౌండ్ వచ్చేలా చేస్తోంది. కాసుల కక్కుర్తిలో పడి కనీస బాధ్యత మరిచిన సినిమా సెలబ్రిటీలు, కొందరు యూట్యూబర్స్ ఒక్కొక్కరిపై కేసులు బుక్ అవుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ మరి బెట్టింగ్ యాప్లపై మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ప్రస్తుత కేసులు పోలీస్ యాక్షన్కు మద్దతుగా జరగాల్సిందేంటి? చట్టాల్లోని లొసుగులు చూపి తప్పించుకోకుండా బెట్టింగ్ బాబుల తాట తీయడానికి ఇంకేం చేయాలి? బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో జీవితాలు చితికిపోయాయి. దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు తెలియక చేశాం, తప్పైపోయిందంటుంటే మరికొందరు మాత్రం మేమే చేశామా, ఇంకెవరు చేయలేదా అంటూ మాట్లాడుతున్నారు. ఇంకొందరు సెలబ్రిటీలు మాత్రం పర్మిషన్స్ ఉన్న వాటికే చేశాం, అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే చేశామంటున్నారు. అలా వాళ్ళు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మన పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తున్నారు. ఇక్కడ చట్టపరంగా కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాటరీ సిస్టమ్ ఉంది, కొన్ని చోట్ల నిషేధం ఉంది. ఇలాంటప్పుడు న్యాయానికి మార్గం ఏంటి? తెల్లారు లేస్తే బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో మోసాలు, ఆత్మహత్యలు చూస్తున్నాం. వాస్తవానికి బెట్టింగ్ యాపుల్లో
చట్టబద్ధమైనవి, చట్టబద్ధం కానివి ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ వంటి కొంతమంది సినీ ప్రముఖుల విషయంలో ఇంకో వాదన వస్తోంది. చట్టం అనుమతించిన చోటనే మేం చేశామనేది వారి వాదన. చట్టబద్ధమైన బెట్టింగ్ యాప్లు అయినంత మాత్రాన హానికరం కాదా? చట్టంలో ఉండే లొసుగులు ఒకటైతే బెట్టింగ్ జోలికి వెళ్ళడం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి? అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి బాగుపడిన వారు ఉంటారా? మద్యం, జూదం వంటి హానికర ఉత్పత్తులు, ఆటల జోలికి ఏ రూపంలో అయినా ప్రచారం చేయకుండా ఉండడం సెలబ్రిటీల నైతిక బాధ్యత కాదా? అనుమతులు ఉన్నవే అయినా సరే బాధ్యత గల పౌరులుగా అలాంటి వాటికి దూరంగా ఉండలేరా మీరు?